గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 29 మార్చి 2025 శనివారం. స్త్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. తిది అమావాస్య సాయంత్రం 4:27:37 వరకు. నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి 7:26:25 వరకు. వర్జ్యం ఉదయం 6:40:11 నుండి 8:05:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:13:45 నుండి 7:51:35 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:11 నుండి సాయంత్రం 4:36:9 వరకు. రాహుకాలం ఉదయం 9:17:12 నుండి 10:48:55 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ధననష్టాన్ని కలిగిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి సమయానికి అందకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చిత్రరంగం, కళారంగం వారు నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. రిషట్ రంగం వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క మొండి వైఖరితో వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫుట్వేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ పరంగా అందరితో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం నందు మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వర్గాల వారికి కోర్టు వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. రిషట్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, గోల్డ్, మీడియా రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్నింటి విజయం కలుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం, ప్రతి పని కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యాపారం నందు ఒప్పందాలు అనుకూలిస్తాయి. రిషట్ రంగం వారికి ఆర్థిక వనరులు సరైన సమయానికి సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి లభిస్తుంది. చిత్రరంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, గార్మెంట్స్, లెదర్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రణాళికలు తారుమారవుతాయి. కొంత అలసత్వం ఏర్పడుతుంది. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారం నందు అధికారులతో ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు మైనింగ్, ఏవియేషన్, క్రూడ్ ఆయిల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయు పనుల వలన దంపతుల మధ్య మాట పెరగవచ్చు.
వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం నందు లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి అన్ని పనులు పూర్తి అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, విదేశీ వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పవర్, స్టీల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం నందు మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కళాకారులకు నూతన ఆలోచనలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. బ్యాంకింగ్, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం నందు ఎక్కువగా ఆలోచన కారణంగా వ్యాపారం నందు మనసును లగ్నం చేయలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెట్టుబడుల యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పోటీతత్వం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. రీసెర్చ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, పవర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రతికూలంగా ఉంటుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ధననష్టం సూచిస్తుంది. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మందకొడిగా సాగుతాయి. రీసెర్చ్, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారం నందు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో చేస్తున్న వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. పిత్రార్జిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయాణాలు కొంత చికాకు కలిగించినప్పటికీ చివరిగా అనుకున్న ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రత్యంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుమతులు సాకారమవుతాయి. విదేశీ వ్యాపారం నందు అన్ని విధాలుగా ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం వల్ల మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఆర్డర్లు చేతికి అందుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు జ్యువెలరీ, ఫుడ్ గ్రెయిన్స్, ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం మందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి.
సోదరి సోదరుల యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అవసరాలకు రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి, ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సోదరులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతానములకు నూతన అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. రిజిస్ట్రేట్ రంగం వారికి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు షిప్పింగ్, కాపర్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి చిత్రలేఖన పోటీలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత్త, నమస్కారం అండి. నమస్తే అండి గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు అఖిల అండి. నేను మా అన్న గురించి తెలుసుకున్నాను. ఓకే అమ్మా, మీ అన్నయ్య గారి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. అఖిల గారు. ఉమాపతి. పుట్టిన తేదీ వచ్చి 12 జూలై 1995 అండి. 12 జూలై 1995. టైం అండి? టైం పొద్దున్న 2 గంటలకండి. అంటే అర్ధరాత్రి? అవును. ఎక్కడ పుట్టాడమ్మా? గురంకొండ అని మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పుట్టినాడు. చూడమ్మా, మీ అన్నయ్య గారు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మేష లగ్నం అంటారమ్మా. పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదం, ధనురాశి. బాబు జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ చంద్రమహర్దశ. ఈ జాతకానికి చంద్రుడు బలంగా ఉన్నప్పటికీ బుధ శుక్రుల యొక్క రవి యొక్క కలయిక ఈ జాతకానికి వివాహం ఆలస్యం అవడానికి కారణం అవుతుంది. కావున మీరు ఏం చేస్తారంటే అమ్మా, శుక్రుడు, కుజుడు, శనికి, గురుడికి శ్లోకాలు పఠించమని చెప్పండి మీ అన్నయ్య గారిని. ఓకే. పెళ్లిగడైతే నడుస్తుందమ్మా. చంద్రమహాదశ మంచిదే. మన 24 ఫిబ్రవరి నుంచి చాలా బలంగా ఉంది. ఇది అక్టోబర్ వరకు ఉంది కళ్యాణి గడియ. పెళ్ళి అవుతుంది. అవకపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఈ జాతర నుంచి చూస్తే బుధ శుక్రుల యొక్క కలయిక వివాహానికి ఆలస్యము, శని యొక్క స్థితి బలహీనంగా ఉండటము, గురుడు బలహీనంగా ఉండటం వల్ల వివాహం ఆలస్యమైంది. ఓకే అమ్మా, ఇవి చేయండి. తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. స్వామి అనుగ్రహంతో అంతా మంచి అవుతుంది. సరే గురుజీ. ఓకే అమ్మా, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత్త, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. అమ్మా, మీరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? సార్ నా పేరు మల్లికార్జున్ అండి. చెప్పండి మల్లికార్జున్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాది వైజాగ్ సార్. నేను పుట్టిందేమో హైదరాబాద్ లో పుట్టాను. ఓకే, పుట్టిన తేదీలు చెప్పండి మల్లికార్జున్ గారు. పుట్టిన తేదీ 29 జూలై 1995 అండి. టైం అండి? టైం 3:15 అండి. సాయంత్రం 3:15 సార్. 3:15. ఓకే, ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ లో పుట్టాను సార్. బాబు, మకా నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి. మీరు సింహరాశి అంటారు. వృశ్చిక లగ్నంలో పుట్టారు బాబు. వృశ్చిక లగ్నంలో పుట్టారు. ప్రస్తుతం రవిదశ నడుస్తుంది. ఈ వృశ్చిక లగ్నానికి గురుడు చాలా బలంగా ఉండటం, చంద్రుడు యొక్క స్థితి బాగుంది, కుజుడు బాగున్నారు. అయితే మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, ప్రస్తుతం నడిచేటువంటి రవి మహాదశ, రవి బుధ శుక్రుల యొక్క స్థితిగతుల వల్ల మనకి స్థిరమైనటువంటి అభివృద్ధి, వృత్తి సరిగా లేకపోవడం, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అది మనకి నెగిటివ్గా అవడానికి, అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మోసగించబడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి కాను మీరు ఏం చేయాలంటే, బుధ శుక్ర రాహుకి రోజు శ్లోకాలు చేయండి. బుధ శుక్ర రాహు నవగ్రహ శ్లోకాలు రోజు చేయండి. 2027 మే తర్వాత మీ లైఫ్లో మార్పులు వస్తాయి. 2027 మే తర్వాత మార్పులు వస్తాయి. అంటే ఇంచుమించుగా 2 సంవత్సరాల పాటు ఇదే మాదిరిగా కంటిన్యూ అవుతుంది. ఈ శ్లోకాలు చదవటం వల్ల ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పండి మల్లికార్జున్ గారు. అంతే సార్, అంతే. ఓకే, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలాలు లైన్ సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత్త, నమస్కారం అండి. నమస్కారం అయ్య గారు. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
నా పేరు పులిపాక ఆకాష్. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, నాది ఎవరిని తెలుసుకోవాలి సొంతూరు మీరు? గోదావరి అని. ఓకే, నా డేట్ ఆఫ్ బర్త్ 11th మార్చ్ 2004 ట్యూస్డే. థర్స్డే. 1:30కు నేను పుట్టాను. థర్స్డే 1:30కు. ఎక్కడ పుట్టారు? నేను గోదావరిఖన్లో. గోదావరి. ఉంటాం కూడా గోదావరికేనా? సొంతూరు గోదావరిఖని. ఇక్కడ నేను ఇక్కడ స్టడీ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చాను. ఎక్కడ, హైదరాబాద్ స్టడీ? హైదరాబాద్లో. చూడు బాబు, విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టావు నువ్వు. తులారాశి అంటారు, తెలుసా? తులారాశి తెలుసు. లగ్నం మిథున లగ్నం అంటారు బాబు. బుధుడు యొక్క స్థితి, తర్వాత కుజుడు స్వక్షేత్ర స్థితి, లగ్న వర్గోత్తమ స్థితి, ఇవన్నీ మంచి యోగాలు. ఓకే, అయితే ఏమైందంటే 2022 నుంచి చాలా ఎమోషనల్లీ డిస్టర్బెన్స్, రెస్ట్లెస్నెస్, ఫ్రెండ్స్తో ఇబ్బందులు, నువ్వు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు నిన్ను ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటాయి. దానికి కాను మీరు ఏం చేయాలంటే కుజ శని శుక్రుల యొక్క శ్లోకాలు పఠించండి. కుజ శని శుక్రుల యొక్క శ్లోకాలు. ఫ్రెండ్స్తో ఇబ్బందులు బాగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఎఫ్ఐఆర్స్తో వీటితో. చెప్పండి, మీ డౌట్ ఏం చెప్పండి. అయితే ఏమైతుందంటే అసలు ఏం చేద్దామని అవ్వట్లేదు. అమౌంట్ రావట్లేదు అసలు చేతికి. మీరేం చేస్తుంటారు? నేను ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ నేను ఒక కంపెనీలో జాయిన్ అయినా. ఏం చదువుకున్నా బాబు? నేను డిప్లొమా చేశాను. పాలిటెక్నిక్ డిప్లొమా. పాలిటెక్నిక్ డిప్లొమా. ఆ డిప్లొమాలో కూడా ఎట్లా అంటే అయ్యగారు, నేను చదువుకొని కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, మంచిగా చదువుతా, ఎక్స్ప్లెయిన్ చేసిన. వాళ్ళు పాస్ అయ్యారు, నేను ఫెయిల్ అవుతున్నాను. అసలు ఏం అనుకున్నా జరగట్లేదు. ఇప్పుడు అమౌంట్ ఆ లోన్కి అప్లై చేశాను, ఆ లోన్ కూడా రావట్లేదు. లోన్ రాదు. లోన్ రాకపోవడానికి మన జీతం సరిపోకపోవడం, దానికి గ్రహాలకి దేవుడికి సంబంధం లేదు. కానీ నువ్వు సక్సెస్ అవ్వడానికి కారణాలు శని కుజ శుక్రుడు. వీళ్ళ శ్లోకాలు రోజు చేయండి, సెట్ అయిపోద్ది. ఓకే, అంతేనా? అర్థమైందా? నేను చెప్పింది నీకు కలిసి వస్తుంది మెల్లమెల్లగా. ఓకే, ఎక్కువగా లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించు. ఓకే ఓకే, సరే. జాగ్రత్త చదువుకో. అనవసరంగా లోన్ పెట్టుకుని డబ్బులు. లోన్ ఎందుకు? షేర్ ట్రేడింగ్ కా? లేదా, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా. ఇది ఎగ్జామ్ ఫీజులు ఉండే, దానికోసం లోన్ తీసుకున్నాం. ఎగ్జామ్ ఫీజులు లోన్లో కట్టకూడదు, అర్థమైందా? అవి మళ్ళీ ఇంట్రెస్ట్ అని 17% పర్సనల్ లోన్ తీసుకుని మళ్ళీ అమ్మ నాన్న ఇబ్బంది పెట్టి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉండే, అందుకనేసి నేను ఫ్రెండ్స్తో ఇబ్బంది. సొంతంగా నేను ఫ్రెండ్స్ తో ఇబ్బంది అంటే ఇంట్లో వాళ్ళతో కూడా ఇబ్బంది ఉంది. అదే, ఓకే ఓకే, కొద్దిగా కేర్ తీసుకోమ్మా. ఏదైనా ఇబ్బందులు అనేవి అందరికీ ఉంటాయి. నువ్వు యుక్త వయసులో ఉన్నావు, మంచి ఏజ్లో ఉన్నావు. కొద్దిగా కష్టపడి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అర్థమైందా? ఓకే, రోజు శ్లోకాలు పొద్దున 6 లోపు చేయండి, సరేనా? 6 లోపు శ్లోకాలు స్నానం చేసుకుని చేయాలి. శని శుక్ర కుజుడు, అంతే. నీ పని చక్కగా అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. కొద్దిగా లవ్ అఫైర్స్తో వీటితో జాగ్రత్తగా ఉండి ఇబ్బంది పడతావు, సరేనా? ఇప్పుడు లవ్ అఫైర్స్ ఇప్పుడు ఏం లేవు చెప్తున్నా, జాగ్రత్త అని చెప్తున్నాను. ఓకే, జాగ్రత్త అని చెప్తున్నాను, లేకపోతే కాదు, జాగ్రత్త. ఓకే, జాగ్రత్త, మంచిది. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. జై గురుదత్త. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు స్వప్న గురుగారు, మాది గోదావరికని. గోదావరికని అమ్మా. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి స్వప్న గారు మీరు? నా భర్త గురించి. అమ్మా, పుట్టిన తేదీ చెప్పండి సారవి. 23/10/1991. 91. టైం అమ్మా? పొద్దున 10:55. అక్కడే పుట్టారా? గోదావరికని. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి. లగ్నం ధనుర్ లగ్నం అంటారు. ఈ జాతకంలో ధనుర్ లగ్నానికి గురుడు చాలా బలంగా ఉన్నారు, రవి స్థితి బాగుంది. అన్నీ బాగున్నప్పటికి కూడా వీరికి నడిచేటువంటి దశ 2023 జూన్ నుండి ప్రతికూలమైంది. అంటే ఆలోచన ఒకటి, జరిగేది ఒకటి, టెన్షన్ ఎక్కువగా ఉండటం, ఆరోగ్యపరంగా చికాకులు, డెసిషన్స్ కరెక్ట్ తీసుకోకపోవటం, అసలు హెల్త్ బాగోదమ్మా. మానసికంగాను చికాకుగా ఉంటుంది ప్రతిదానికి. కంపల్సరీ మీరు చంద్ర కుజ శుక్రుడికి పరిహారం చేయించండి. మీకు పిల్లలు ఎందరమ్మా? ఒకటే పాప గురుగారు. ఓకే 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 అమ్మా, చెప్పండి మీ డౌట్ ఏం చెప్పండి. ఆరోగ్యం గురించి. ఆరోగ్యం అమ్మా, చంద్రుడు వలన ఈయనకి ఆరోగ్య సమస్యలు, బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్ అంటాం కదా, నెమ్ముకు సంబంధించి ఇలాంటివి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది చంద్రుడు వలన. కొద్దిగా చంద్ర కుజ శుక్రుడికి పరిహారాలు చేయించండి. తొందరగా ఏంటంటే డాక్టర్లకు సలహాలు తీసుకోవడం వల్ల, ఈ పరిహారాలు చేయడం వల్ల నయం అవుతుంది కొంతవరకు. ఏమ్మా, మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్. ఈయన గవర్నమెంట్ జాబా? లేదు, సింగరేణి జాబ్. ఏం చేస్తారు సింగరేణి? లోపలనే దేవుడు గురువారు, బాయిలనే.
ఓపెన్ ఓకే ఇది ఓపెన్ కాస్టింగ్లో వేస్తారు లోపల. మైనింగ్. ఓకే మైనింగ్లో. ఓకే ఓకే కొద్దిగా జాగ్రత్త అమ్మా, హెల్త్ కేర్ తీసుకోమని చెప్పండి సార్ని, సరేనా? ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం గురుగారు. ఎప్పుడైతే అవన్నీ 26 ఇల్లు అవుతుంది, 2026 మే తర్వాత ఇల్లు అయిపోద్ది. హెల్త్ కేర్ తీసుకోవాలమ్మా. మానసికంగా టెన్షన్స్ ఉంటాయి, బాడీలో ఏమో ఫ్లూయిడ్ అక్యుములేషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఊపిరితిత్తులకు సంబంధించి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. అందులో మైనింగ్ అంటున్నారు, జాగ్రత్త. ఓకే ఓకే గురు. ఇవి తీసుకుంటే పరిహారాలు చేసుకుంటే ఇంకా సెట్ అయిపోద్ది. ఓకే అమ్మా, ఓకే గురుగారు. జాగ్రత్త అమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలాలు లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? మాది రాజమండ్రి అండి. మా బాబు కోసం బాబు పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన తేదీ 2010 జూన్ 29. 29 జూన్ 2010. టైం అమ్మా? సోమవారం నైట్ 1:20 పుట్టాడండి. 1:20. ఎక్కడ పుట్టాడమ్మా? నర్సీపట్నం పుట్టాడండి. అమ్మా చూడమ్మా, ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. అవునండి. అమ్మా బాబు హెల్త్ ఎలా ఉంటుందమ్మా? హెల్త్ బాగుంటలేదండి, అందుకే హెల్త్ చాలా ఇష్యూస్ ఉంటాయి. 2020 నుండి ఆ అబ్బాయికి నడిచేటువంటి దశ అంతగా బాగాలేదు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, బాబు మేషలగ్నం, ఉత్తరాషాఢ నక్షత్రం, 4వ పాదం, మకర రాశిలో పుట్టాడు. బాబు జాతకరీత్యా అమ్మ గురుడు బలంగా ఉన్నాడు, చంద్రుడు బాగున్నారు, అన్నీ బాగున్నప్పటికి కూడా ప్రస్తుతం నడిచేటువంటిది లగ్నాధిపతి దశ అయినప్పటికి కూడా, ఎందుకంటే శని యొక్క స్థితి బాగాలేదు, బుధుడు వలన మనకి ఇబ్బందులు, రవి బుధుల కలయిక. అందువల్ల శని కుజ బుధులకి పరిహారాలు చేయించండి. ఓకే, శని కుజ బుధులకి. దీనివల్ల ఏంటంటే అమ్మ మానసికంగా కుంగదీస్తారు, తర్వాత బోన్స్ పరంగా చికాకులు ఎక్కువగా ఉంటాయన్నమాట. శని కుజ బుధులకి శ్లోకాలు చేయించండి. మీ డౌట్ ఏం చెప్పండి? అదే చదువు విషయం, అది ఏం చదువుతున్నాడు బాబు? 9th క్లాస్ అంటున్నాను. 9th క్లాస్. హెల్త్ ఇష్యూస్ ఏమంటున్నారు డాక్టర్స్? ఏంటి సమస్య? ఫిట్స్ లాగా వచ్చేస్తున్నాయండి, కానీ ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా టెస్ట్ చేస్తున్నారు, కానీ ఏమీ లేదు అంటున్నారు, కానీ అది తగ్గుతలేదు. రోజు 4-5 సార్లు వచ్చేస్తుంది. అయ్యో, మరి మంచి డాక్టర్ చూపించండి, మనిసార్లు రాకూడదు. చూపించామండి, నరాల టెస్ట్ లిస్టులకి, అలా చాలా హాస్పిటల్ రాజమండ్రిలో టెస్ట్ లిస్టులు అందరికి చూపించాం, కానీ ఏమీ లేదు అంటున్నారు టెస్టులు. అది మందులు వేసుకున్నా తగ్గుతలేదు. పిల్లడికి రోజు 4-5 సార్లు 4 సార్లు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకో డాక్టర్ మార్చండి, హైదరాబాద్ కానీ ఇక్కడ తీసుకొచ్చి చూపించండి. అర్థమైందా? అన్ని రాళ్ళు రాకూడదు, అర్థమైందా? రోజుకి 4 సార్లు రాకూడదు. ఆ మెడిసిన్స్ కూడా ఎక్కువ వాడటం వల్ల ఇబ్బందులు ఉంటాయి, ఏజ్ పెరిగే కొద్దిగా ఫిట్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ ఏంటంటమ్మా, కొద్దిగా నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా చేయమని చెప్పండి. ఓకే, పరిహారాలు డబ్బు ఉందని బట్టి కొద్దిగా చేయించండి, మార్పు వస్తుంది. ఓకే ఓకే గురుగారు. అమ్మా, మరి ఎందుకు నెగ్లెక్ట్ చేయకండి, మంచి డాక్టర్ చూపించండి. ఓకే గురుగారు. మంచి డాక్టర్ని చూపించండి. మీరేంటంటే కుజుడికి బుధుడికి శనికి చెప్పాలి చేయించండి, రెస్పాండ్ అవుతారు ట్రీట్మెంట్కి. ఓకే, మంచిదండి, శుభం. మనం తరచుగా చూస్తుంటామండి, పిల్లలకి ఫిట్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది. చిన్నప్పుడు కొంతమందికి వస్తుంది, కొంతమందికి మధ్య 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి వస్తుంది, కొంతమంది దెబ్బలు తగలటం వల్ల వస్తూ ఉంటుంది. దానికి జ్యోతిష్యంలో ఏమన్నా ఇండికేషన్స్ ఉంటాయా? ఏ గ్రహాలు కారణం అవుతాయి అంటే డెఫినెట్గా అండి, జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశ మనం చూసినట్లయితే ముఖ్యంగా పాపాధిపత్యం కలిగినటువంటి కుజుడు చంద్రుడికి దృష్టిలో ఉన్నప్పుడు, తర్వాత గురు కుజుల యొక్క స్థితిగతులు, చంద్ర బుధులు, చంద్ర రాహుల యొక్క కలయిక సిచ్యువేషన్స్లో మనకి ఫిట్స్ ఎక్కువగా కుజ చంద్రులు కలిసినప్పుడు మనకి 90% కేసెస్ అంతా కూడా కుజుడికి చంద్రుడికి సంబంధించేటువంటి అంతర్దశ మహర్దశల్లోనూ, తర్వాత వాళ్ళకి పాపాధిపత్యం కలిగినప్పుడు ఫిట్స్ రావడానికి కారణం అవుతుందండి. అందువల్ల అవి తగ్గవు కదండి, మనం తెలుసుకుని ఏం చేస్తామండి. గతంలో మాకు 2014 ఆ ప్రాంతంలో జెమినీ శుభయోగం చేస్తున్నప్పుడు ఒక కుర్రవాడు వచ్చాడు. ఆ అబ్బాయి కంటిన్యూస్గా ఎపిసోడ్స్ అసలు చాలా కష్టంగా అనుకున్నప్పుడు ఆ కాంబినేషన్స్ మీన లగ్నం 12 కుజ చంద్రులు, ఆ కాంబినేషన్కి సంబంధించి రెగ్యులర్గా పరిహారాలు చేయడం వల్ల ఈరోజు అబ్బాయి MBA కంప్లీట్ చేసి హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాడు. టాబ్లెట్స్ వాడుతున్నాడు, కాదనట్లేదు. ఇక్కడ ఎపిసోడ్స్ తగ్గుతాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఏమవుతుంది, సహజంగా ఏమవుతుంది, మా అబ్బాయికి ఫిట్స్ కాబట్టి పంపించరు. స్కూల్కి పంపించాలంటే మా అబ్బాయికి ఫిట్స్ అండి, ఇది ఉంది, అమ్మాయికి ఎలా ఉందండి, కష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఫిట్స్ ఉన్న పెళ్ళప్పుడు చెప్పకుండా పెళ్ళి చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, జాతకాలు 36 పాయింట్లు గెలిచాయి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ జాతకాలు మనం చూస్తే 36 పాయింట్లకి 30 గెలిచాయి, బాగానే ఉంది, నక్షత్రాలు బాగానే, అంతా బాగానే ఉన్నాం. ఆ అమ్మాయి కానీ అబ్బాయి జాతకాల్లో పంచమ స్థానం దెబ్బతి నుండి, తర్వాత గురుకుజులు కానీ చంద్రబుధులు కానీ చంద్రకేతులు కానీ వీళ్ళు కలిసిన కుజబుధులు కలిసినప్పుడు ఫిట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఫిట్స్ ఆల్రెడీ ఉండుంటుంది, వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, తర్వాత డైవర్స్లు, గొడవలు, చికాకులు ఎక్కువ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడు చెప్పుకుంటే కుజ చంద్రులకి సంబంధం ఉండాలి, గురుకుజులకైనా సంబంధం ఉండాలి, పంచమ స్థానం పాడైపోయి ఉండాలి. వీళ్ళలో ఎవరికైనా సరే పాపాధిపత్యం ఉంటుంది. ఈవెన్ మేషలగ్నానికి 5వ ఇంట్లో కుజుడు అండి, 5వ స్థానంలో కుజుడు ఉంటాం,
మనకి బుధుడు రవి బుధుడు యొక్క కలయిక పంచమాధిపతి దెబ్బతిన్నాడు, అంటే పంచమ స్థానం బలహీనపడాలి, పంచమాధిపతి బలహీనంగా ఉన్నాడు. ఇక్కడ పంచమాధిపతి రవి బుధుడితో కలయిక మేషలగ్నానికి. తర్వాత రవి కేతు యొక్క కలయిక, రవి బుధ కేతు కలయిక ఒకటి. ఫిట్స్ శనికేతు రవికేతులు కూడా ఇస్తారండి. స్పైనల్ ప్రాబ్లమ్స్కి, బ్రెయిన్ డ్యామేజెస్ కూడా రవికేతులు కారణం అవుతారు. ఈ కాంబినేషన్స్ని జాగ్రత్తగా గమనించుకుని అటువంటి మహర్దశ అంతర్దశ వచ్చినప్పుడు జాగ్రత్త పడటము పిల్లలకి, లేదనుకోని పిల్లలు పుట్టగానే జాతకానికి సంబంధించిన రెమెడీస్ తీసుకోవడం, ఫుడ్లో చేంజెస్ తీసుకోవడము జాగ్రత్త తీసుకున్నట్టయితే డెఫినెట్ తప్పిపోతుంది. ఈ అబ్బాయి జాతకంలో గురువు పైన కుజ దృష్టి పడుతుంది, రవి బుధ కేతు యొక్క కలయిక, కుజుడు యొక్క పంచమ స్థితి, ఈ కాంబినేషన్స్ అన్నీ కూడాను ఫిట్స్ రావడానికి కారణం అవుతుంది. అది నేను చెప్తుంది కదండి, పరాశర మహమ్మని చెప్పినటువంటి విషయాలు. ఎవరి జాతకంలో అయితే ఈ కాంబినేషన్స్ అనేవి ఉంటాయో వాళ్ళకి ఎపిలెప్సీ రావడానికి, ఎపిలెప్సీకి మందు లేదండి, ఎపిలెప్సీకి అసలు మందు లేదు. దానికి ఏంటంటే ముందుగానే జాగ్రత్త తీసుకుంటే ఆ ఇచ్చేటువంటి ఎప్టాయిన్ లాంటి డోసెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సరస్వతి ఆకుని రెగ్యులర్గా స్వీకరించడం వల్ల, సరస్వతి ఆకుని స్వీకరించడం వల్ల మనకి 30 to 40% డోసేజ్ రిడక్షన్ జరుగుతుందండి. సరస్వతి ఆకుని, మంచి ఆకుని తేనెలో తీసుకొని, లేహం కాకుండా మనం సొంతంగా ఇంట్లో పెంచుకున్నటువంటి ఆకుని ఇంట్లో నీడలో ఎండబెట్టుకుని తేనెతో స్వీకరించడం వల్ల 30 to 40% ఎవరైతే ఎపిటాయిన్ కానీ 100 mg కానీ ఏవైతే వాడుతూ ఉంటారో దానికి సంబంధించినటువంటి ఎంజీస్ తగ్గడానికి, తర్వాత అన్నీ కలిపి కాంబినేషన్స్తో థెరపీస్ ఇస్తుంటారు కదా, దాని కాంబినేషన్స్ తగ్గడానికి, రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మంచి డాక్టరు, అంటే డాక్టర్ యొక్క హస్తవాచి అంటారు కదా, హస్తవాచి అనేది డాక్టర్ జాతకంలో ఎవరికైతే గురుడు బాగుంటాడో వారి హస్తవాచి బాగుంటుంది. డాక్టర్లకి ముఖ్యంగా ఆయన రాసే ప్రిస్క్రిప్షన్ అదంతా కూడా డాక్టర్కి గురుడు చాలా బలంగా ఉండాలి. గురుడు బలంగా ఉన్నారంటే కనుక ఆయన హస్తవాచి బాగుంటుంది. ఆయన రాసిన ప్రిస్క్రిప్షన్ ఒక చిన్న గోలి ఏదైనా సరే అండి డెఫినెట్ తగ్గిపోతుంది. అంటే మనం పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, ట్రీట్మెంట్ రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల పిల్లలు పుట్టినప్పుడు అనుభవంలో కర్మశిష్ట దశ అయినప్పుడు కుజుడు కానీ చంద్రుడికి సంబంధం ఉన్నా, చంద్రకుజుల యొక్క పరస్పర దృష్టిలు ఇతులకు ఉన్నప్పుడు, పాపాధిపత్యం ఉన్నప్పుడు ఎపిలెప్సీ లాంటివి, అంటే ఫిట్స్ లాంటివి రావడానికి అవకాశం ఉంటుందని జ్యోతిర్వైద్యం తెలియపరుస్తుంది. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్లకు సలహాలు పాటించినట్లయితే మీ పిల్లల యొక్క లైఫ్లో అంతా మంచి జరుగుతుందండి. జై గురుదేవ. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత్ నమస్కారం అండి. నమస్కారం గురూజీ. అమ్మా మీ పేరు? నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి. నేను మా కూతురు గురించి అడగా. కూతురు పేరు, పుట్టినదేరు ఇవ్వండి. చంద్రిక. సెప్టెంబర్ 30వ తారీఖు రాత్రి, తెల్లవారితే 1వ తారీఖు అక్టోబర్ 1. అక్టోబర్ 1. ఓకే. 2004. 2004. టైం అమ్మా? రాత్రి 12 గంటల 8 నిమిషాలు. 8 నిమిషాలు, 12 గంటల 8 నిమిషాలు. అవును. తెల్లవారితే శుక్రవారం. ఎక్కడ పుట్టింది చంద్రికమ్మ? ఏ ఊరు? నంద్యాల. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి చంద్రిక అశ్విని నక్షత్రం 4వ పాదంలో పుట్టిందమ్మా. మిథున లగ్నం అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ. పాపజాతకంలో బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు, వర్గోత్తమ స్థితి. లగ్నం మిథున లగ్నం, వర్గోత్తమ స్థితి. చాలా బలమైనటువంటి విద్యాయోగాలు, ధనయోగాలు, రాజయోగాలు చూపిస్తున్నాయి. అయితే ఈ పాపజాతకంలో విపరీతమైన మొండితనము, తర్వాత ఫిక్స్డ్ మైండ్ సెట్, వీటి వలన అనుకున్న ఫలితాలు రావడం లేదు. దానికి కారణం మీరు కుజ శని రాహుకి పరిహారాలు చేయించండి, రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. కుజ శని రాహులకి డెఫినెట్గా ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఏంటి బీటెక్ ఏంటి అమ్మా ఈ అమ్మాయి? ఈసీ. ఓకే ఓకే. మంచిగా రాయమని, అన్ని రాయమని గేట్ రాసి పక్క గౌన్ వస్తుంది అమ్మాయికి. జాతకం బాగుంది, కానీ చాలా మొండితనం ఉంటుంది. ఆ మొండితనం ఉండటం మంచిదే. సక్సెస్ అయితే నాయకుడు అంటారు, మొండితనంలో ఫెయిల్ అయితే మూర్ఖుడు అంటారు. అందువల్ల ఈ కాంబినేషన్స్ కొద్దిగా రోజు శ్లోకాలు చేయటం వల్ల అమ్మాయికి భవిష్యత్తు బాగుంటుంది. వివాహం చాలా టైం ఉందమ్మా, చిన్నపిల్ల కదా, చదువుకుంది. గవర్నమెంట్ జాబ్ రానివ్వండి మంచిగా. అవును, అదే ఏ సంవత్సరం బాగుంటుంది అని. 2028లో చేయండి పెళ్లి అమ్మాయికి. 2028. 2028 జనవరి తర్వాత పెళ్లి గడియ బలంగా ఉంటుంది. ఈలోపు అమ్మాయి బాగా సెటిల్ అవుతుంది, మంచి సంబంధాలు వస్తాయి. ఈ అమ్మాయి జాతకం అంతా బాగుందమ్మా, కానీ విపరీతమైన మొండితనం. అమ్మాయిని కన్విన్స్ చేయడం ఎవరి వల్ల కాదు. మీరు ఎలా తట్టుకుంటున్నారో తెలియదు. పెళ్ళైనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ అమ్మాయి తను అనుకుందే చేస్తుంది. అవును. ఇప్పుడు రేపొద్దున మ్యారేజ్ దగ్గర కూడా ఆ అబ్బాయి అమ్మాయి ఏం చెప్పింది చేసినా ఆ అమ్మాయి ఓకే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త అని చెప్తున్నాను. చాలా స్ట్రాంగ్, హెడ్ స్ట్రాంగ్ ఈ అమ్మాయి. ఓకే, మంచిదండి. జయ గురత్తమ్మ. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అది గురించి తెలుసుకోవాలి. మౌనిక అండి, నేను హైదరాబాద్ లో నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి మౌనిక. వరంగల్. అమ్మా మీ గురించి తెలుసుకోవాలా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పనమ్మా. అది 19/1/2004 అండి. 2004. టైం అమ్మా? 3 ఆఫ్టర్నూన్ 3 PM. ఎక్కడ పుట్టారు?
కొత్తగూడెం దగ్గర అండి. కొత్తగూడెం. మూలా నక్షత్రం 1వ పాదంలో పుట్టావమ్మా మౌనిక. ఆ, అమ్మ వృషభ లగ్నం అంటారు, రాశి ధన్ రాశి అవుతుంది. అవునా? ఓకే, వృషభ లగ్నం ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ నడుస్తుంది. జాతరీత్యా శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే గురు కుజ చంద్రుడు, గురు కుజ చంద్ర రాహు శ్లోకాలు రోజు పఠించండి. పఠించడం వల్ల మీకు లైఫ్ చాలా బాగుంటుంది, మంచి ఉద్యోగాలు రావటము, ఓకే, అనుకున్నటువంటి స్థితికి వెళ్ళడం జరుగుతుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అంటే ఇది జాబ్ సెర్చింగ్ కి వచ్చాను కదా అండి, జాబ్ గురించి. జాబ్ దొరికిపోతుందమ్మా, టెన్షన్ ఏమొద్దు. ఓకే, నేను చెప్పిన శ్లోకాలు చేయండి. ఓకే, కొద్దిగా కాకపోతే ఇనిషియల్గా లేట్ వర్క్ నైట్ షిఫ్ట్లు దొరుకుతూ ఉంటాయి, అది కొద్దిగా జాగ్రత్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే అండి. అంతేనమ్మా? ఓకే, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి లైఫ్ ఎట్లుంటుందో అని తెలుసుకోవాలి సార్. 14/9/2016 సార్. 14/9/2016. టైం అండి? టైం వచ్చేసి 3:45 సార్. పొద్దుట మధ్యాహ్నం 3:45. ఎక్కడ పుట్టాడండి? ఇక్కడ బర్త్ ప్లేస్ కామినేని హాస్పిటల్ హైదరాబాద్ సార్. చూడండి, ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. సార్. మకర రాశి మకర లగ్నం అంటారు. సార్. బాబు జాతకరీత్యా కుజుడు శని వీళ్ళందరూ, చంద్రుడు చాలా బలంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం నడిచేటువంటి దశ ఏంటంటే కొంత ఏకాగ్రత లోపించేట్టు, రవి బుధ రాహు యొక్క స్థితిగతుల వలన మనకి మాటలో తేడాలు ఉండొచ్చు, చెప్పిన మాటలు పేపర్ మీద పెట్టలేకపోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటికి గాను మీరు గురు బుధ రాహుకి పరిహారాలు చేయించండి. గురు బుధ రాహుకి పరిహారాలు చేయించండి. లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. ఓకే అండి. ఈ అబ్బాయిని ఎక్కువగా మీరు బిజీ షెడ్యూల్లో ఉంచాలి, లేకపోతే ఏకాగ్రత లోపిస్తుంది అనమాట. ఓకే, మీ డౌట్ ఏం చెప్పండి. కరెక్టే సార్ మీరు చెప్పింది, బాగానే చెప్పారు. అబ్బాయి ఇక్కడ చదువుతాడు, బాగానే చదువుతాడు, కానీ ఎక్కువ తమరు చెప్పినట్టు అతను ఎక్కువ ఏకాగ్రతలు ఉంచితేనే బాగా చదువుతున్నాడు సార్. కొంచెం మిస్ చేసినామంటే ఆగమవుతున్నాడు. అవును, మీ అందుకని నేను చెప్పినటువంటి శ్లోకాలు అలవాటు చేయండి, అన్ని సెట్ అయిపోతాయి, ఏం కాదు. బాగుంది సార్ జాతకం, సరేనా? థ్యాంక్ యూ సార్. మంచిగా చదువుతున్నాడు, కానీ ఫ్యూచర్ లో సెట్ కావడం ఎట్లా? అన్ని బాగుంటాయి. జాతకం అంతా బాగుంది మీ అబ్బాయికి. ఇదే చిన్నపాటిది, తొందరగా ఆయన డివేట్ అవుతూ ఉంటాడు. దానికి కారణం రవి బుధ రాహు యొక్క స్థితి. ఇప్పుడు మనం పరిహారాలు చేస్తే బుధరాహు గురువులకి రెగ్యులర్గా అలవాటు చేయండి. మీరు కూడా జపాలు చేయించండి. స్కూల్ ఫీజు ఎలా అయితే కడతారో అట్లాగా డెఫినెట్గా అబ్బాయికి మంచి జరుగుతుంది, సరేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్తే స్వామి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వామి మదనపల్లి నుంచి. నా పేరు ప్రభాకర్. ఎవరి గురించి తెలుసుకోవాలి? కూతురు గురించి తెలుసుకోవాలి. పేరు, పుట్టిన తేడాలు చెప్పండి ప్రభాకర్ గారు. బాల తేజస్వి, 17/1/2007. టైం అండి? టైము 7:55 స్వామి, మార్నింగ్ 7:55. ఎక్కడ? మదనపల్లిలో పుట్టింది అమ్మాయి? మదనపల్లి స్వామి, 7:55. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి తేజస్వి మూలా నక్షత్రం 2వ పాదంలో పుట్టిందండి. ధనుసు రాశి మకర లగ్నం అంటారు. ఓకే, పాప జాతకరీత్యా ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. కావున ఆమెకి విద్య, ఉన్నత విద్య, మంచి ఉద్యోగము అన్నీ లభిస్తాయి. మంచి యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఈ పాప జాతకంలో రవి మనకేమవుతుంది, ఈ అమ్మాయి సిల్లీ మిస్టేక్స్ చేయటం వల్ల ర్యాంకులు మిస్ అవుతూ ఉంటాయి ఒకటి. తర్వాత కుజచంద్రుల యొక్క స్థితిగతుల వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే ఆడపిల్లలకు వచ్చేటువంటి గైనిక్ ఇష్యూస్, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీలో పెయిన్ కానీ లాంటివి ఉండొచ్చు. అందువలన రవి కుజ చంద్రుల శ్లోకాలు అలవాటు చేయమని చెప్పండి, రోజు చదవమని చెప్పండి. ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. స్వామి పాప అన్ని మీరు చెప్పినట్టు అన్ని మిస్ అయింది స్వామి, అన్ని మిస్ అయింది స్వామి. పాప ఇప్పుడు జేఎన్టీయూ అనంతపురం ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతుంది. ఎక్కడ జేఎన్టీయూ? జేఎన్టీయూ అనంతపురం. అనంతపురంలో చదువుతుంది. ఓకే. అమ్మాయి 3 years ఇక్కడ చదువుతుంది స్వామి. 4th ఇయర్ స్వీడన్ వెళ్తుంది. ఓకే ఓకే. ఇంటర్నేషనల్ కోర్స్ అంటారు. ఓకే. ఎలా ఉంటుంది ఏమి పాప? మేము అనుకున్నట్టు అమ్మాయి డెవలప్మెంట్ లేదు స్వామి. ఎందుకు? ఇప్పుడు అవుతుంది, ఏం కాదు, నేను చెప్పింది చేయించండి. ఓకే. చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం స్వామి. అవును, సిల్లీ మిస్టేక్స్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. వాటికి నేను చెప్పే రెమెడీస్ బాగా పనిచేస్తాయి. మీకు చిన్న మిస్టేక్స్, మాకు ఇష్టం లేనివి కొన్ని చేస్తా ఉంది. అందువల్ల మాకు డౌట్ వచ్చి మీకు
చెప్పుకుంటాను. ఉంటే అనాలోచితంగా ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, యుక్త వయసులో వచ్చినవి ఉంటాయి. వీటికి కౌన్సిలింగ్ ఇస్తూ నేను చెప్పిన పరిహారాలు చేయించి కొంత డైవర్షన్స్ ఆగిపోతాయి. డైవర్షన్ ఉంది స్వామి, అందువల్ల స్వామి అవి ఆగుతాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకు అవుతుందంటే ఈ అమ్మాయికి లవ్ డెఫిషియన్సీ ఉంది. అదే 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 స్వామి, అదే డెఫిషియన్సీ ఎందుకు ఉందంటే మీ నుంచి ప్రేమ తక్కువగా ఉంది, ఫ్రెండ్లీ అప్రోచ్. ఓకే, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరే కాదు, ప్రతి పిల్లలు ఆడపిల్లలకి లవ్ డెఫిషియన్సీ వస్తే రెడీగా కూర్చుంటాడు ఎవడొకడు, అర్థమైందా? అది రాకుండా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు అది చిన్న డిస్టర్బెన్స్ జరిగింది స్వామి. అవును, ఉంటుంది. అది ఎందుకంటే అండి, అది తొలగిపోవడానికి నేను చెప్పే రెమెడీస్ కొద్దిగా జాగ్రత్త కౌన్సిలింగ్ ఇవ్వండి, ఫ్రెండ్లీ అప్రోచ్తో వెళ్ళండి, డెఫినెట్గా అమ్మాయికి మంచి అవుతుంది. అమ్మాయి జాతకం బాగుందండి. ఇవన్నీ కూడా ఈ చికాకులు తొందరగా నొచ్చుకుంటుంది, ఆ అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు తల్లిదండ్రులు బిజీగా ఉండటం వల్ల ఏం కాదు వెంటిలేట్ చేస్తారు. అందరూ ఒక రకంగా ఉండరు కదా పిల్లలు. ఈ టైప్ ఆఫ్ పిల్లలు ఎవరు, క్షీణచంద్రుడు కుజుడు కలిసిన వాళ్ళు, పాపాధిపత్యం వచ్చేటువంటి రవి కానీ బుధులు కానీ కలిసిన వాళ్ళు ఏమాత్రం తల్లిదండ్రులు కొద్దిగా నెగ్లెక్ట్ చేసినా, గట్టిగా మాట్లాడినా లవ్ డెఫిషియన్సీ ఫీల్ అవుతారు. ఆ లవ్ డెఫిషియన్సీ ఫీల్ అవడం వల్ల యుక్త వయసు వచ్చినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్తో క్లోజ్ అవ్వడం వల్ల లవ్ అఫైర్స్ పట్టడం ఇలా కన్వర్ట్ అవుతారు. అనవసరంగా మనం వాళ్ళని తిట్టడం, కొట్టడం, లేకపోతే ఏదో పని చేస్తాం మన పరుగు పోయిందని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎవరవుతున్నారు, తల్లిదండ్రులే కారణం అవుతున్నారు. అర్థమైందండి? అది రాకుండా, ఎందుకంటే ముఖ్యంగా క్షీణచంద్రుడు కుజుడు ఈ కాంబినేషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది పైగా సప్తమాధిపతి దెబ్బతిన్నప్పుడు ఇలాంటివి ఉంటాయి ఎక్కువగా. కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోండి, ఏం కాదు, అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది, టెన్షన్ పడాల్సిన లేదు. ఫారెన్ పంపించచ్చు, ఏం కాదు సారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది పెట్టి తప్పు చేయాలంటే ఇంట్లో ఉన్నారని తప్పు చేస్తారండి ఎవరైనా సరే. నేను చాలా చూసి మనం ఏం చేసినా కానీ జరిగిపోద్ది కర్మ అనమాట. అలా కాకుండా అలానే పెట్టుకోకుండా చక్కగా చదివించండి, ఆ అమ్మాయికి అర్థమయ్యేది చెప్పండి, ఏది ఎప్పుడు జరగాలి అప్పుడు జరుగుతుంది మంచిగా అని. అమ్మాయి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సరేనా? గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువ, విదేశాలు స్థిరపడే యోగాలు బాగా ఉన్నాయి అమ్మాయికి. విదేశాలు బాగుంది, బయట దేశాలు స్థిరపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద అమ్మాయి కూడా ఉంది స్వామి, చిన్న చెప్తారా? చెప్తాను. ముందు ఈ అమ్మాయికి జపాలు కూడా చేయించుకోండి, జాగ్రత్తగాను సెట్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇంకో అమ్మాయిది. 10/8/2000. టైం అండి? టైము 3:56 సాయంకాలం స్వామి. ఈ పాప పేరేంటమ్మా? యోగ సాయిశ్రీ. యోగ సాయిశ్రీ. మూడా నక్షత్రం 1వ పాదంలో పుట్టింది అమ్మాయి. అవును స్వామి. ధను లగ్నం, ధనుసు రాశి అండి. ఓకే, పాప జాతకంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటిది మహర్దశ, శుక్ర మహర్దశ అండి. శుక్రుడు బాగానే ఉన్నారు, కానీ మనకి 8వ స్థానంలో రవి కుజ బుధ రాహులు కలవకూడదండి. 6వ స్థానంలో శని గురులు కలిసి ఉన్నారు. ఈ పాప ఎప్పుడు కూడా కష్టపడి చదివి ఎక్కువగా వర్క్ చేయటం, వీటి వల్ల అమ్మాయి సక్సెస్ అవుతూ ఉంటుంది. లేదనుకోండి లైఫ్లో సక్సెస్ అనేది కనిపించదు. సక్సెసే లేదు. ఎందుకు అంటే 6వ ఇంట్లో శని గురులు, 8వ ఇంట్లో రాహు బుధ కుజ రవులు, అష్టమాధిపతి లగ్నం, మొత్తం ప్లానటరీ పొజిషన్స్ పాడైపోయింది. అందువల్ల తను ఎప్పుడు బిజీ షెడ్యూల్లో పెట్టాలి అమ్మాయిని ఎప్పుడు కూడా, ఏదో ఒక వర్క్ అని. అప్పుడు ఆ వర్క్తో గ్యాదర్ అయ్యి వెళ్ళిపోతారు. ఏం చదువుకుంది అమ్మాయి? ఆ అమ్మాయి కూడా బీటెక్ స్వామి, సిఎస్సి. ఎక్కడ జాబ్ చేస్తుంది? ఇప్పుడు బెంగళూరులో చిన్న జాబ్ చేస్తాం స్వామి. అది కూడా ఏమి పెద్దగా సక్సెస్ కాలేదు, మేము అనుకున్నట్టు సక్సెస్ లేదు. అది సక్సెస్ తక్కువ ఉంటే శ్లోకాలు చేయమని చెప్పండి అమ్మాయిని. ఓకే, శ్లోకాలు కంపల్సరీ చేయాలి అమ్మాయి. ఒకటి గురుడు, ఒకటి గురు, బుధ కుజ రవి. ఈ కంపల్సరీ శ్లోకాలు రెగ్యులర్ చేయాలి అమ్మాయి. మీరు జపాలు చేయించండి. సెట్ కాల, మంచి సంబంధాలే సెట్ కాలేదు. ఏమై జాతకంలో 9 గ్రహాలు పాడైపోయి ఉన్నాయి, అది మీకు అర్థం చేసుకోండి. ఈ పాడైపోయినాయని కాదు, ఈ 9 గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు దత్తాత్రేయుని ఆరాధిస్తూ సాధన చేస్తే ఒక రకమైనటువంటి యోగాలు కలుగుతాయి, డిఫరెంట్ యోగాలు కలుగుతాయి. దానివల్ల అమ్మాయి సక్సెస్ అవుతుంది. అర్థమైందా? జాతకం పూర్తిగా పాడైపోయిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. అర్థమవుతుంది. పెద్ద పెద్ద స్పోర్ట్స్ స్టార్స్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్లో టాప్ ప్రొఫెషనల్ ఉంటారు. ఎందుకని వాళ్ళ పని అంతా వర్క్ దాని మీద ఉంటుంటుంది. నేను ఎంతమంది చూస్తాను కదా. అందుకని ఈ అమ్మాయిని బిజీ చేసి ఒకసారి పరిహారాలు చేయించండి, అమ్మాయికి మార్పు వస్తుంది. అర్థమైందా? ఇద్దరు మూలా నక్షత్రం అని భయపడతాను. అసలు ఏముండదండి, అలా ఏం ఉండదండి. మూలా నక్షత్రం అయితే అసలు ఏం ఉండదు, అదంతా మిత్తు. బయట అలా క్రియేట్ చేశారు, జ్యోతిష్యాన్ని నాశనం చేసినట్టు అయిపోయేలా. మూల నక్షత్రం అయితే ఏమైతే ఏం కాదు, మామలేని నక్షత్రం అనేసి. అలా ఏం ఉండదండి, అలా ఏం ఉండదు. అవి ఎలాగో మూఢనమ్మకాలు. మీరు అనుకుంటే బయట వేరే చోటకి వెళ్ళి చూడండి, వేరే చోట అందరూ చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు కదా, వేరే స్టేట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదంతా అబద్ధం అండి. ఇవన్నీ ఏంటంటే ఉట్టి మాటలు. మీకోసమే, మీ ఆన్సర్ కోసం. ఏం కాదు, మూల నక్షత్రం అయినంత మాత్రాన ఏం కాదు. ఆశ్లేష నక్షత్రం అయినా అత్త సరిపోవడం జరగదు, మూల అయితే ఇలా ఉండదు, జ్యేష్ఠ నక్షత్రం అయితే ఉండదు. అవన్నీ ఏంటంటే మిత్ అంటారు, మూఢనమ్మకాలు.
50 ఏళ్ల క్రితం వాళ్ళ జాతకాలు ఎందుకు అంటే ఆడపిల్ల జాతకాన్ని ఎందుకు డేట్లు రాయలేదు 50 ఏళ్ల క్రితం అంటే ఇవన్నీ చెప్పి ఆడపిల్ల జీవితాన్ని పాడు చేస్తున్నారని చెప్పి 50-60 ఏళ్ల క్రితం డేట్ ఆఫ్ బర్త్లు రాసేవాళ్ళు కాదు తల్లిదండ్రులు. ఎందుకు రాసేవాళ్ళు కాదు డేట్ ఆఫ్ బర్త్లు అంటే పూర్వకాలం నుంచి కనుక్కోండి చాలా తక్కువ మందికి ఉండేవి. ఇదే ఏదో ఒకటి చెప్పి చెడగొడతారు. ఓకే, మరి ఆ రోజుల్లో నక్షత్రం వేసుకున్న పెళ్ళిళ్ళు కాలేదా? అత్తమ్మ వాళ్ళతో కలిసి హ్యాపీగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు కలిసి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను చెప్తాను, ఆ రోజుల్లో 18 ఏళ్ళకి 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. అలాగా 13 ఏళ్ళకి పెళ్ళి అయిన వాళ్ళకి 60 ఏళ్ళు అత్తమ్మ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి అలా ఏమి ఉండదండి. మూల నక్షత్రం అని కానీ ఆశ్లేష నక్షత్రం కానీ ఏ నక్షత్రం చెడ్డది కాదు, ఏ నక్షత్రం మంచిది కాదు. ఒక నక్షత్రం మంచిది అనుకోవడానికి లేదు. ఇప్పుడు శ్రావణ నక్షత్రం స్వామివారి నక్షత్రం, ఎంతమంది సైకలాజికల్ పేషెంట్ లేరు, ఎంతమంది ఇది వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇబ్బందులు ఉన్న లేరా? మూల నక్షత్రంలో బ్రహ్మాండంగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలా ఉంటారు. ఏ నక్షత్రం చెడ్డది కాదు, ఏ నక్షత్రం మంచిది కాదు. మన కర్మని బట్టి రిజల్ట్స్ వస్తాయి. అర్థమైందా? మొదటి అమ్మాయికి ఫారిన్ చేస్తున్నా స్వామి. ఏ అమ్మాయికి కూడా ఉన్నాయి. కొద్దిగా మీరేం చేస్తారు? స్వామి టీచర్ స్వామి నేను. కొద్దిగా మీ టీచర్ గారు కదా, మీరు ఏం నమ్మకండి. కొద్దిగా టీచరే కావచ్చు స్వామి, సమాజము నేను మార్చలేను కదా స్వామి సమాజాన్ని. అవును, మ్యాట్రిమోనియల్ పెట్టగానే వాళ్ళే పక్కగా పెడతారు. స్వామి నేను ఎవరు అడిగినా నేను డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వకుండా నేను చూపించుకొని బాగుందా లేదా నేనే చెప్తున్నా. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు ఎత్తుకొని పోయి చెప్పేయడము, అందరూ చెప్పేయడం. అవును, ప్రపగండ చేసేసి ప్రింట్ వేస్తారు, సినిమా పోస్టర్ లాగా వేస్తారు. ఏ మ్యాట్రిమోనియల్ చూసినా అలానే ఉంటుంది. ఓకే అండి, అలా ఉండదండి. మీరు బాగా ఇంకొద్దిగా టైం తీసుకోండి, పెళ్ళికి తొందరపడకండి. ఇంకో 2 years టైం తీసుకోండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీ అమ్మాయి జాతకంలో సప్తమాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నారు కదా. అందుకని వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళకి ఏమవుతుందంటే మీరు జాతకాలు బాగోకుండా సప్తమ భావాలు దెబ్బతిన్న వాళ్ళందరికీ ఎలా అవుతుందంటే వీళ్ళ జాబ్స్లో గ్రోత్ వచ్చిందనుకోండి బాగా, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు మనకి అనస్థీషియా డాక్టర్లు, అనస్థీషియా వాళ్ళు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, వీళ్ళందరి జాతకాలు సప్తమ భావాలు పాడైపోయి ఉంటాయి. ఎందుకని? పెళ్లి చేసుకున్న 3 నెలలు ఇక్కడ వదిలేసి వెళ్తారు, ఎప్పుడో వస్తారు. ఆర్మీ వాళ్ళు అయితే, పోలీసు వాళ్ళు 24 hours ఎక్కువ ఉంటుంది. ఓకే, తర్వాత డాక్టర్స్ కూడా కూర్చొని తినేది ఉండదు. ఓకే, ఇలా ఉంటాయి. తర్వాత సాఫ్ట్వేర్లో నైట్ షిఫ్ట్లు ఉంటాయి, కంటిన్యూస్ నైట్ షిఫ్ట్లు ఉంటాయి. వాళ్ళందరూ సప్తమ భావాలు పాడైపోయి ఉంటాయి. అది తెలుసుకోకుండా ఎంఐ జాతకం బాగాలేదు, వైవాహిక జీవితం అబ్బాయిది బాగోదు, అబ్బాయికి చేస్తే పెళ్లి చేస్తే విడిపోతారు, ఇది చెప్పుకొని నాలెడ్జ్ అంటే పూర్వకాలంలో ఎందుకు చెప్పారో నాకు తెలియదు. ఆ రోజుల్లో కన్ఫైన్ టు కొన్ని ఏరియా కొంతవరకే ఉండే జాబ్లు ఉండేవి కాదు, ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు జాబ్స్ అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ జాబ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. స్పోర్ట్స్ స్టార్స్ ఉంటారు, స్పోర్ట్స్ స్టార్స్ జాతకాలు బాగో, మీరు సప్తమ స్థానాలు పూర్తిగా పాడైపోయి ఉంటాయి. పాడైపోతేనే కదా వాళ్ళు దేశాలంతా తిరుగుతూ ఉంటారు, సుఖయోగాలు ఉండవు వాళ్ళకి. అందుకని మనం చెప్పే యోగం ఏదైతే ఉంటుందో కాలానుగుణంగా అందుకే జ్యోతిష్యం ఎప్పుడు కూడా టైం స్పేస్ డైరెక్షన్ ప్రకారం చెప్పుకున్నారు. దేశము దిక్కు కాలం ప్రకారం జ్యోతిష్యం చెప్పాలండి. మీరు టీచర్ గారు కాబట్టి మీకు అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు లగ్నంలో శుక్రచంద్రులు ఉన్నారు, చూస్తే చాలా అందమైన కళ్ళు ఉండి బాగుండి హ్యాపీగా తెల్లగా ఉండేవాళ్ళే ఉండాలి అని జాతకం. ప్రవరాక్యుడిలాగా ఉండాలి అబ్బాయి అయితే, అమ్మాయి అయితే అమ్మవారిలాగా ఉండాలి, చక్కగా ఉండాలి అనుకుంటాం. ఆఫ్రికాలో పుడితే ఎట్టుంటాడు వాడు? నల్లగా ఉంటాడు, అసలు అందవిహీనంగా ఉంటాడు. అర్థమైందా? మరి దేశ దిక్కాలం ప్రకారంగా జాతకం చెప్పాలి. ఇప్పుడు నాకు ఫారినర్స్ వస్తారు, అమ్మాయిలు ఫారినర్స్ కొంతమంది జాతకాలు చెప్పించుకుంటారు. వాళ్ళు ఏమడుగుతారు? నాకు ఎంతమంది భర్తలను అడుగుతారు వాళ్ళు. హౌ మెనీ హస్బెండ్స్ యు హ్యావ్ అని అడుగుతారు వాళ్ళు నన్ను. వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ తప్పు కాదు కదా, అది కాలం. సేమ్ జాతకాలు మనకి ఒకే డేట్లో ఇండియాలో పుట్టిన అమ్మాయికి ఏమో మనకి ఒక భర్త ఒక దైవం అనుకుని వెళ్తూ ఉంటారు. అదే జాతకం అక్కడ పుట్టినప్పుడు అమెరికాలో నాకు ఎంతమంది భర్త డైరెక్ట్గా అదే అడుగుతారు. వాళ్ళ అమ్మ నాన్న కలిసి వస్తారు కలవడానికి, పేరెంట్స్ అందరూ కలిసి వస్తారు నా దగ్గరికి ఫారినర్స్. వాళ్ళు ఓపెన్గా మాట్లాడతారు, ఎంతమంది హస్బెండ్స్ ఉన్నారు, ఎన్ని మంది ఉంటారు, ఎలా ఉంటుంది ఏంటి అడుగుతుంటే మనకు. అందుకని దేశ కాలంగానే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు కాలగుణంగా సప్తమ స్థానం పాడైపోయింది, అష్టమంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఈ అమ్మాయి లైఫ్ బాగుండదు అనుకోకూడదు. అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర ఒక పాప ఉంది, ఏషియా పసిఫిక్ ఇన్ఛార్జ్ ఒక కంపెనీకి, 30 ఏళ్ళు. ఆమె ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. పెళ్లి కాకపోవడానికి ఆ యోగం ఏమైంది? తిరుగుతూనే ఉంటుంది. ఏషియా పసిఫిక్ అమ్మాయి ఢిల్లీ బేస్లో మొత్తం తిరుగుతూ ఉంటుంది. పెళ్లి కాకపోవడానికి కారణం ఏంటి? ఏషియా పసిఫిక్ ఇన్ఛార్జ్ కాబట్టి ఎప్పుడు ప్రపంచానికి మొత్తం తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆమెను ఎవరు పెళ్లి చేసుకోవట్లే. రీసెంట్గా ఒక అనస్థీషియా డాక్టర్ జాతకం వచ్చింది, అమ్మాయిది అబ్బాయిది. వీళ్ళిద్దరు కలిసి ఉండరని చెప్పారంటే నేను జెమిటివ్లు చెప్పాను. అలా ఉండదమ్మా, ఇద్దరు అనస్థీషియాలు కాబట్టి ఇద్దరు హ్యాపీగా ఉండరు, ఇద్దరు డ్యూటీలోనే ఉంటారు, బెడ్ కంఫర్ట్స్ ఉండవు, సెక్షువల్ లైఫ్ సరిగా ఉండదు, డ్యూటీలో మిక్స్ అయిపోయింది. అక్కడ కళ్ళు మూసుకొని చేయొచ్చు పెళ్ళి, హ్యాపీగా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారని చెప్పాను నేను. అందువల్ల మీరు పూర్తి జాతక విశ్లేషణ అనేది అలా జరగాలండి, సరేనా? అందుకని మీ ఈ పెద్ద అమ్మాయిని కూడా బయటకు పంపించండి, బాగా చదివించండి. 2 years లేట్ అయినా పర్లేదు, సెట్ అయిపోద్ది జాబ్. మంచి జాబ్ వచ్చాక వాళ్ళే చేసుకుంటారు ఎవరన్నా, సరేనా? ఈ పాపకు గవర్నమెంట్ జాబ్ ఏమైనా
గవర్నమెంట్ జాబ్స్ లేవండి, ఇద్దరికి గవర్నమెంట్ జాబ్లు ట్రై చేయడం వేస్ట్ అండి. ఓకే, విదేశాల్లో స్థిరపడేటువంటివి యోగాలు ఇలాంటివి ఉన్నాయి. నేను చెప్పిన పరిహారాలు ఫాలో అవ్వండి, అంత మంచి అవుతుంది. జయగురత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరో కాలాలైన సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం గురూజీ. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు మధుసూదన్ అని. ఓకే, మేము కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాం గురూజీ. ఎక్కడ కర్ణాటకలో? ఏ ఊరు? మాది చిక్బల్లాపూర్ గురూజీ. చిక్బల్లాపూర్, బెంగళూరు దగ్గర. ఓకే, గురూజీ. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి. 12/12/2002 గురూజీ. టైం అండి? సాయంకాలం 5 నుంచి 6 గంటల. కరెక్ట్ టైం కావాలి. చిక్బల్లాపూర్లో పుట్టారు మీరు? గురూజీ ఎక్కడ పుట్టారు? స్వామి చింతామణిలోనే స్వామి. చింతామణి దగ్గర పుట్టారు. ఓకే ఓకే. చూడండి, మధుసూదన్ అన్నారు కదా మీరు? అవును స్వామి. మీరు ఇచ్చిన టైం ప్రకారం మనం కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి, అడుగుతాను. మీరు చిన్నవాళ్ళ ఒక్కళ్ళేనా ఇంట్లో? ఒకటే కొడుకు. ఒకటి. తర్వాత ఈ బాబు జాతకంలో ఈ యొక్క ఎలర్జీస్ ఉన్నాయా? స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ ఇలాంటి ఏమన్నా, జలుబు దగ్గు తుమ్ము లాంటి ఎలర్జీస్ వస్తుంటాయి ఎప్పుడన్నా? మామూలు స్వామి అవి. మామూలుగా వస్తూనే ఉంటాయా అంటున్నాను. ఒకటి. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు? సేద్యమే స్వామి. అమ్మా? వ్యవసాయం స్వామి. వ్యవసాయం. సరే, అంటే 5:20 ఆ ప్రాంతంలో పుట్టాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అడిగిన క్వశ్చన్స్ అందుకే అడిగాను. ఈ అబ్బాయి ఉత్తరాభద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా, వృషభ లగ్నం అంటారు. ఈయనకి ఏంటంటే ప్రస్తుతం నడుస్తుంది బుధ మహర్దశ. ఎప్పుడు డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి, అనాలోచితంగా అన్ని పనులు నెత్తి మీద వేసుకుని చేస్తూ ఉంటాడు. ఓకే, తర్వాత ఇతరులతో ఎప్పుడు ఈ అబ్బాయిని వాడుకుంటూ ఉంటారు, అది బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ, అది ఆ అబ్బాయికి తెలిసినా కానీ చేస్తూనే ఉంటాడు. దానివల్ల ఎటువంటి పని సక్సెస్ అనేది లేదు. అందువల్ల గురు, కుజ, కేతు, బుధులు, గురు, కుజ, కేతు, బుధులకి శ్లోకాలు చేయమని చెప్పండి. గవర్నమెంట్ డ్యూటీ ఏమన్నా వస్తుంది? ఏం చదువుకున్నాడు ఈ అబ్బాయి? డిగ్రీ అయిపోయింది స్వామి. ధారవాడ కోచింగ్ క్లాస్ వచ్చినాడు. ధారవాడ బ్యాంకింగ్ కోచ్ తీసుకుంటున్నాడు ధారవాడలో? కోచింగ్ క్లాస్ స్వామి, పోలీస్ ట్రైనింగ్. ఓకే ఓకే. అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి గట్టిగా. స్వామి పెళ్లి చేసుకోవాలంట అన్నాడు. పెళ్ళి అంటే ఎవరిని ఇష్టపడుతున్నాడా? ఇష్టపడుతున్నాడు స్వామి. లవ్ మ్యారేజ్ జరిగాడు అబ్బాయికి. లవ్ మ్యారేజ్ ఉంది అబ్బాయి, గట్టిగా జాబ్ వచ్చా చేసుకోమని. ఆ పాప పేరు వచ్చి జయశ్రీ. పర్వాలేదా స్వామి? లవ్ మ్యారేజ్కి జాతకాలు చూడకూడదమ్మా. గాంధర్వం, గర్భనిశ్చితం, బంధుత్వాలకి జాతకాలు చూడకూడదు. తల్లిదండ్రులకు ఇష్టమైతే చేయటమే. కులం, జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టి గురుగారు వద్దన్నారు, జ్యోతిష్యంలో వద్దన్నారని తప్పు అవుతుంది. ఓకే, అబ్బాయి లవ్ మ్యారేజ్ ఇండికేటెడ్ చేసేయండి. గవర్నమెంట్ జాబ్ వస్తే నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది, పక్కా వస్తుంది. శ్లోకాలు చేయమని చెప్పండి. ఏం చేసినానో అయితా ఉండదు సార్. ఏం పని చేసినానో అయ్యదు. నేను అందాక అదే కదమ్మా, ఏ పని చేసినా అవ్వదు. ఎందుకు అవ్వదంటే బుధుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ధనయోగాలు బలహీనంగా ఉన్నాయి. అలాగే గురుడు బలహీనంగా ఉండటం వల్ల ఏ పని అవ్వట్లేదు. ఈ అబ్బాయి చెప్పేది ఒకటి, వెళ్ళి చేయడు, వదిలేస్తాడు, సగంలోనే వదిలేస్తాడు పని. అది పెద్ద ప్రాబ్లం. ఓకే, ఈ చెప్పింది చేసుకోమనండి. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేయండి. ముందు చేస్తే మీకు భారం అవుతాడు, అర్థమైందా? ఇంకా ఉద్యోగం ప్రిపేర్ ఏమి ఉండరు, ఇంకా మీకు పిల్లలు పుట్టితే తప్పితే ఇంకేం ఉండదు, అర్థమైందా? ఈ అబ్బాయి ఆలోచన అంతా డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ఉద్యోగం వస్తేనే పెళ్లి చేస్తాను గట్టి కండిషన్ పెట్టండి. అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తుంది 25 అక్టోబర్. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి 27 మధ్యలో అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సరేనా? గట్టికి రాయమనండి, అన్ని రాయమనండి, ఒకటే కాదు, బ్యాంకులో అన్ని రాయమనండి. సరేనమ్మా, మంచిది. సమస్య పరిష్కారంలో మరో కాలాలైన సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత నమస్కారం అండి. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఎవరి గురించి మాట్లాడాలి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సార్ నా గురించే సార్. పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. సార్ నా పేరు నిశాంత్ కుమార్ సార్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18/7/1999. 1999. టైం బాబు? టైం ఉదయం 3 గంటలకు సార్. తెల్లవారితే 18 ఆదివారం అవుతుంది. ఎక్కడ పుట్టావు నిశాంత్? నేను భీమవరం సార్, హనుమకొండ. ఉత్తరా నక్షత్రం 2వ పాదం, కన్యా రాశి, వృషభ లగ్నంలో పుట్టావు బాబు నువ్వు. కన్యారాశి. ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తుంది. రాహు చాలా బలంగా ఉన్నాడు. అయితే మనకి ఎక్కడి నుంచి ఇబ్బంది వస్తుందంటే శని గురువుల యొక్క స్థితిగతుల వల్ల మంచి ఉద్యోగం రాదు. శని గురువుల యొక్క స్థితిగతుల వల్ల పితృసౌఖ్యం, పితృరాజ్యం తగ్గుతుంది, మంచి ఉద్యోగం రాదు, ప్రమోషన్స్ లభించవు, ఉన్నత స్థితి ఎందు ఆటంకము, చికాకు ఎన్ని ఉంటాయి. అందువల్ల గురు, శని, కుజులకి శ్లోకాలు చదువుకోండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, అంత మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. సార్ నేను ఇట్లా బిజినెస్ పెడదాం అనుకుంటున్నా సార్. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ కంప్లీట్ అయింది సార్. ఏ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు? సోలార్ డ్రైయర్ సార్. సోలార్. తీసుకొచ్చి ట్రై చేయడం. అమ్మా, ఇప్పుడు కూడా వ్యాపారం అనేది కొంత ఎక్స్పీరియన్స్ వచ్చాక పెట్టాలి సార్. ఇప్పుడు నువ్వు దాచుకున్న డబ్బులో, అమ్మ నాన్న దాచుకున్న డబ్బులో, లేదా లోన్ ఏదో చేసో
ఏదో చేస్తారు, అమ్మ నాన్న కష్టపడి చదివించింది కాక మొత్తం పోతాయి. ఎక్స్పీరియన్స్ జాతకాల్లో కాకుండా ఫస్ట్ తెలుసుకోవాలి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకో. పైగా సోలార్ బిజినెస్లో డబ్బులు సంపాదించిన దాఖలాలు నాకు తెలిసి ఎవరు లేరు. పెద్ద పెద్ద కంపెనీలు 700 కోట్ల రూపాయల కంపెనీ పెట్టిన వాళ్ళు 2013-14 నేను చూస్తున్నా రోడ్డు మీదకి వచ్చేసారు చాలామంది. రీజన్ ఏమో నాకైతే తెలియదు. కానీ నువ్వు మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ చేసుకో, ఆన్సైట్ వెళ్ళి ఆపర్చునిటీస్ వస్తాయి, వెళ్ళు, బిజినెస్ తర్వాత స్టార్ట్ చేయి. ఒక 40 ఏళ్ళు అలా వచ్చాక, అనుభవం వచ్చాక. అర్థమైందా? ఓకే ఓకే. ఇప్పుడు జాబ్స్ ట్రై చేయలేదు నువ్వు? ఇప్పుడు నేను డిసిబి ఒక బ్యాంక్ లో చేస్తున్నా సార్. ఇది చేసి నువ్వు ఎక్కడ హైదరాబాదా మీ ఊరా? మా ఊరే సార్, వరంగల్లో చేస్తున్నా. రిటైలింగ్లో చేస్తున్నావా లేకపోతే ఎలాగా? లేదు సార్, సేల్స్ లో చేస్తున్నా. అదే సేల్స్, అదే రిటైలింగ్ సేల్స్. ఓకే, అయితే నువ్వు బీటెక్ చేసి ఆ బ్యాంకులో రిటైలింగ్ చేసి వేస్ట్ నాన్న, బయటకు వచ్చి మంచి జాబ్లో జాయిన్ అవ్వు. మా ఫాదర్ రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. అవును, ఇందాక నేను చెప్పే కదా. అవును, ఇందాక నేనేం అడిగాను, పితృసౌఖ్యం ఉండదంటే 2024 సెప్టెంబర్ తర్వాత మీ జాతకం చూపిస్తుంది నాన్నగారికి ఇబ్బందులు, అందుకే అడిగింది ఏ ఊరు అనేది. ఓకే, తండ్రి స్థానం కూడా బలహీనంగా ఉంది. ఇప్పుడు అమ్మని చూసుకోవాలి కాబట్టి అక్కడ ఉన్నావు, అంతేనా? అవును సార్. అవును, ఇప్పుడు అక్కడ ఉన్నావు, నీ లైఫ్ మొత్తం ఏమవుతుంది? క్రెడిట్ కార్డులు అమ్మటం, లేకపోతే సేవింగ్స్ అకౌంట్ అమ్మటం, హోమ్ లోన్ అమ్మటం, ఇన్సూరెన్స్ అమ్మటం, అదేగా చేస్తావు. ప్రెజర్ వస్తుంది, వాళ్ళ జీతాలు పెరగవు, ఏం పెరగవు. అలా కాకుండా అక్కడే ఉండి మంచి ఉద్యోగం వచ్చాక అమ్మని ఇక్కడ తెచ్చుకో, హైదరాబాద్ కానీ నీ ఇష్టం, బెంగళూరు కానీ ఎక్కడైనా. అర్థమైందా? నీకు ఎదుగుదల ఉంటుంది. నువ్వు అలాంటి బ్యాంక్స్లో పనిచేసి ఆఫ్ రోల్స్లో వెళ్ళిపోతారు మీరు. అందుకని కొద్దిగా సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఏదైనా ట్రై చేయి గట్టిగా, మంచి జాబ్ వస్తుంది నీకు. ఆ అమ్మనే హైదరాబాద్ తెచ్చేసుకో. అర్థమైందా? ఓకే ఓకే సార్. ఈరోజు చంద్రుడి యొక్క స్థితిని బట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మేము నిన్న మొన్నలో మన జాతకాలు చూసామండి. చంద్రుడికి పాపాధిపత్యం వచ్చినప్పుడు ఒక ఆయన చూసాం, ఇద్దరిది కూడాను. వాళ్ళకి సీరియస్ హెల్త్ ఇష్యూస్. ఒకటి ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్ అండి, అంటే జలుబు, దగ్గు, తుమ్ములు, న్యూమోనియా, నెమ్ము అంటారు కదా, ఇలాంటి వాటికి కారణం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అండి, ఆ చంద్రుడు స్థితిగతులను బట్టి, అంటే ఇప్పుడు చంద్రుడు శనితో కానివ్వండి, రాహుతో కానివ్వండి, బుధుడితో కానీ కలిసి ఉన్నప్పుడు పంచమాధిపతి బలహీనంగా ఉన్నట్లయితే చంద్రమహర్దశ అంతర్దశలో మనకి మానసిక సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, వర్క్ ప్రెషర్ వల్ల కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా యాంగ్జైటీ డిజార్డర్స్ ఎక్కువగా అవుతున్నాయి. కలీగ్స్ 10 మంది ఉంటారు, 10 మందికి యాంగ్జైటీ డిజార్డర్ రాదండి. 8 మంది చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఎందుకని రావడం లేదు? అదే వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు. అంటే ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడు, క్షీణచంద్రుడు అయి ఉండి శనితో కలిస్తే ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల, నిద్ర తక్కువగా ఉండటం వల్ల, ఇన్సోమ్నియా వల్ల వాళ్ళకి యాంగ్జైటీ డిజార్డర్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే చంద్రబుధులు కలిసి ఉన్నారనుకోండి, ఇంటలెక్చువల్ స్ట్రెస్, అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, ప్రాజెక్టులు చేస్తూనే ఉంటారు, పేరు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. బికాజ్ ఆఫ్ ఇంటలెక్చువల్ స్ట్రెస్ వలన వాళ్ళకి డిప్రెషన్ రావడానికి, కొన్ని సందర్భాలు అది షిజోఫ్రెనిక్ అవ్వడానికి. ముఖ్యంగా మన షిజోఫ్రెనియా అనేది నేను రెగ్యులర్గా చూస్తుంటానండి. డాక్టర్ దగ్గరికి ఎలా అయితే కేసులు వెళ్తూ ఉంటాయో, నేను రెగ్యులర్గా చూసే వాళ్ళకి మేష లగ్నం, కర్కాటక లగ్నం, వృశ్చిక లగ్నం, మకర లగ్నంలో ఎక్కువగా చూస్తాను. ముఖ్యంగా మనకి మేషము, వృశ్చికము, కర్కాటకానికి షిజోఫ్రెనియా ఎక్కువగా ఉంటుందండి. ఒక 20-25 మంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వస్తే దాంట్లో ఈ కాంబినేషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షిజోఫ్రెనియా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అందువల్ల బుధుడు యొక్క స్థితిని బట్టి వచ్చేటువంటి మానసిక సమస్య చంద్రుడి యొక్క స్థితిని గమనించినట్లయితే షిజోఫ్రెనిక్ అవ్వడానికి, మల్టిపుల్ డిజార్డర్స్ అవ్వడానికి కారణం అవుతుంది. అదే చంద్రకుజులు కలిసినట్లయితే క్షీణచంద్రుడు పాపాధిపత్యం కుజుడు జరగడం వల్ల బైపోలర్ డిజార్డర్స్, ఇలాంటివి అగ్రెసివ్గా థాట్స్ రావడము, ముఖ్యంగా చిన్నపిల్లల ADHD లాంటివి రావడము, చిన్నపిల్లలు కాదు మధ్య ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందులు రావడం, అగ్రెషన్కి, డిప్రెషన్కి గల కారణం అవుతుంది. అందువల్ల చంద్రుడు యొక్క మహర్దశ నడుస్తున్నప్పుడు వారికి వచ్చిన ఆధిపత్యం ఏంటి? కొన్ని సందర్భాల్లో ట్యూబర్క్యులోసిస్, శనికుజులు కలిసి చంద్రుడు బలహీనంగా ఉన్న పాపాధిపత్యం కలిగినప్పుడు వాళ్ళకి ట్యూబర్క్యులోసిస్ రావడానికి ఎక్కువగా ఉంటుంది. స్పైనల్ ట్యూబర్క్యులోసిస్ నేను చాలామంది చూశాను. శనికుజుల యొక్క కలయిక లగ్నం ముందు చంద్రుడు అష్టమ వ్యాధిపత్యం రావడం కానివ్వండి, క్షీణచంద్రుడు అయ్యి 6, 8, 12 స్థానాల్లో నీచస్థితిలో ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ చూస్తూ ఉంటాం. అందువలన ఒక మహర్దశ మొదలవుతున్నప్పుడు ఆ దశ నాదుడికి వచ్చినటువంటి కారకత్వం ఏంటి, తర్వాత ఆధిపత్యం వచ్చినప్పుడు వారిపైన ఎటువంటి దృష్టిలు పడుతున్నాయి, అతను ఎవరితో కలిసి ఉన్నారు అనే అంశం మీద ఆరోగ్య సమస్యలు రావడానికి కారణమవుతాడు. ప్రెగ్నెంట్ లేడీస్లో ఒక అంబ్లికల్ ఫ్లూయిడ్ డ్రాప్ అవుట్ అవటము, తగ్గిపోవటము, తర్వాత చాలా ఇబ్బందులు రావటము, ఇవన్నీ కూడా అంబ్లికల్ ఫ్లూయిడ్కి సంబంధించినటువంటి ఉమ్మనీరు అంటారు కదా, దానికి సంబంధించినంత చంద్రుడు కారణం అవుతారు. చాలామంది అనుకుంటారు గ్రహాలు ఏం పని చేస్తాయి అనుకుంటారు, కానీ చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి సూడో లేబర్ పెయిన్స్, అంటే ఉట్టి నొప్పులని, 9 నెలల ప్రెగ్నెన్సీ డెలివరీ అవ్వాల్సింది కాస్త 8వ నెల, 8.5 నెలలు అవగానే
సడన్గా వెళ్ళిపోతారు. పూర్వకాలం అని చెప్తే ఉత్తి నొప్పులమ్మ అని చెప్పేసి చెప్తుంటారు. డాక్టర్ లేమన్ లాంగ్వేజ్ చూస్తే ఉత్తి నొప్పులు అంటారు. తర్వాత ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చంద్రుడు యొక్క స్థితిగతుల వల్ల. ఎలక్టివ్ సర్జరీస్లో బ్లడ్ ఊజింగ్, బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా జరగడానికి కారణం చంద్రుడు అవుతాడు. బికాస్ ఆఫ్ 3/4 గ్రావిటేషన్ పుల్. మూన్ 3/4 గ్రావిటేషన్ పుల్ వలన గ్రహాలు పనిచేయవు. జ్యోతిషం అబద్ధం. జ్యోతిషం అబద్ధం ఎప్పుడు అవుతుందంటే చెప్పేవాడు అబద్ధం అయితే అండి, చెప్పేవాడికి నాలెడ్జ్ లేకపోతే జ్యోతిషం తప్పు అవుతుందండి. కానీ యాజ్ సచ్ జ్యోతిషం అనేది ఫిక్స్డ్ సైన్సే, సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండి. ఒకటి మానసిక సమస్య, ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్. ముఖ్యంగా అండి ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను పాపాధిపత్యటువంటి చంద్రుడు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ చూశానండి. బ్రెస్ట్ క్యాన్సర్స్ చిన్న పిల్లలు 18 ఏళ్ళు 21 ఏళ్ళు పెళ్ళైన తర్వాత ఒక 2-3 మంత్స్లో ఆ దశలు రావడం వల్ల చాలామంది, అంటే తృతీయలో చంద్రుడు అందడానికి వస్తాయని అనట్లేదండి. ఇక్కడ పాపాది అంటే కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటుంది జాతకంలో రావడానికి. మహర్దశ అంతర్దశని, చంద్రుడు యొక్క స్థితి, చంద్రుడు ద్రేక్కాణంలో ఎక్కడున్నాడు, ద్రేక్కాణ స్థితి ఏంటి, ద్వాదశాంశలో ఉన్నటువంటి స్థితి ఏంటి, వీటన్నిటిని కూడా మనం గమనించుకోవాలి. ఈ కాంబినేషన్స్ మనం గమనించినట్టయితే తృతీయ చంద్రుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది నేను లాస్ట్ 5 yearsలో దాదాపు ఒక 10 మందిని చూశానండి. కుంభలగ్నానికి 3 ఏంటి చంద్రుడు, వృషభ లగ్నానికి 3 ఏంటి చంద్రుడు స్వక్షేత్రం ఉన్నప్పటికి కూడా ఇతర కాంబినేషన్స్ వల్ల మనకి ఇబ్బంది రావడానికి కారణం సింహలగ్నానికి తృతీయ చంద్రుడు. ఇలా కాంబినేషన్స్ జరుగుతాయి. అందుకని నేను చెప్పిన తర్వాత భయపడమని కాదు, చిన్నపాటి కరెక్షను, తర్వాత వాళ్ళ టెస్టులు కరెక్ట్గా ఆయన చేసుకోవడం. తినే ఆహారం ప్లాస్టిక్స్ అయిపోయాయి, మైక్రో ప్లాస్టిక్స్. ఈ మధ్యలో మనం చూస్తే స్పమ్లో మైక్రో ప్లాస్టిక్స్, ఎగ్స్లో మైక్రో ప్లాస్టిక్స్, అంబ్లికేట్ ఫ్లూయిడ్ ఉమ్మ నీరులో కూడా మైక్రో ప్లాస్టిక్స్ వచ్చేసిన తర్వాత క్యాన్సర్ రాక్ ఏమవుతుందండి. అందువల్ల పూర్తి జాతక విశ్లేషణ చేసుకుంటూ సరైన ఆహారం తీసుకుంటూ ఎక్కువగా బాడీని ఆక్సిజనేట్ చేయడం వల్ల డెఫినెట్గా నవగ్రహాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని డాక్టర్ల యొక్క సలహాలు ట్రీట్మెంట్ తీసుకుంటూ సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జై గురుదేవ.